So welcome to Cricket OTT. The big game ఉండబోతుంది India versus Pakistan. An epic showdown in New York City. Are you excited? To witness another nail-biter between two arch rivals. Emotions, aggression, heat of the moment's thrill. ఈ ఆర్చ్ రైవల్స్ తోటి ఎప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఫర్ ష్యూర్. నేను ఆశిష్ నాతో పాటు ఇండియన్ క్రికెటర్ హనుమా విహారీ కూడా రెడీగా ఉన్నాడు. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడడానికి లెట్స్ బిగిన్. విహారీ, వాట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్? ఎలా అనిపిస్తుంది? ఈ మ్యాచ్ అయితే ఫుల్ హంగామా ఉంటుంది భయ్. ఎప్పుడు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు వరకు గెలిచిందే లేదు పాకిస్తాన్ వరల్డ్ కప్స్ లో అగేన్స్ట్ ఇండియా. మళ్ళీ ఈసారి ఏమైతుంది అనిపిస్తుంది? హై ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా ఈసారి వెన్యూ ఎక్కడ? న్యూయార్క్, అది కూడా యుఎస్ఏలో మొదటిసారి అక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పుడు దాకా లో స్కోరింగ్ ఎన్కౌంటర్స్ చూసాము, కానీ పిచ్ ఎలా ఉంటది అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ మ్యాచ్. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉంటాయి. ఫ్యాన్స్ అక్కడ టికెట్ రేట్లు కూడా తెలుసు, ఎంత డబ్బులు పెట్టి కొన్నారో ఈ మ్యాచ్ చూడడానికి. పాకిస్తాన్ ఒక అప్సెట్ తో వస్తుంది, ఓడిపోయి వస్తున్నారు యుఎస్ తోటి. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆశిష్ హంగామా మ్యాచ్ ఉండే. అదే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అండర్ డాగ్స్ లెక్క వచ్చి యుఎస్ఏ టీం చాలా చిన్న టీం, పాకిస్తాన్ ఏమో ఎక్కడో ఉంది ర్యాంకింగ్స్ లో. మళ్ళా యుఎస్ఏ ఎలా అయితే అప్సెట్ చేసిందో మేబీ అది ఫస్ట్ అప్సెట్ అనుకుంటా. ఇంకా చాలా టీమ్స్ కూడా ఉన్నాయి, చాలా టీమ్స్ కూడా అప్సెట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ అది కూడా కానీ ఆశిష్ నేను అడుగుదాం అనుకుంటున్నా, యుఎస్ఏ నిజంగా అది అప్సెటా లేకపోతే వాళ్ళు కూడా ఒక మంచి టీమేనా? ఎందుకంటే యుఎస్ఏ అంటే ఒట్టి యుఎస్ఏ టీం కదా, అక్కడ ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా మంది మనకు తెలుసు. అక్కడ నేత్రవాల్కర్ గానీ లేకపోతే హర్మీత్ సింగ్ గానీ వీళ్ళందరూ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. యుఎస్ఏ అంటే ఒట్టి వాళ్ళ కంట్రీ ఒరిజినల్ వాళ్ళు ఆడిన వాళ్ళు కాదు, వేరే కంట్రీ నుంచి వస్తున్నారు. కాబట్టి అందుకే అడుగుతున్నా, బంగ్లాదేశ్ ను కూడా వరల్డ్ కప్ ముందు సిరీస్ లో ఓడగొట్టారు. ఇది నిజంగానే అప్సెట్ అనుకుంటున్నావా? ఐ థింక్ కంపారిటివ్లీ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే కొంచెం స్ట్రాంగర్ సైడ్ పాకిస్తాన్ కాబట్టి. బట్ దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏమన్నా జరగచ్చు T20 క్రికెట్ లో. పాకిస్తాన్ టీం ఏంటి ఆ సూపర్ ఓవర్ వరకు వెళ్ళడం ఏంటి? నో వన్ ఎక్స్పెక్టెడ్. జబర్దస్త్ ఉండే అదైతే. అండ్ అంటే ఏంది బాబర్ అజమ్ ర్యాంకింగ్స్ తెలుసు కదా ఎక్కడ ఉన్నాడో. మళ్ళీ బౌలింగ్ లో షైన్ షా అఫ్రిది అంట. ఇలాంటి టీం పెట్టుకొని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా ఓడిపోతారని? నేనైతే చేయలేదు. 100%. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి వస్తే మరొకసారి, ఇండియా లాస్ట్ మ్యాచ్ ఏం చేసింది? కుల్దీప్ యాదవ్ ఆడిపిలేదు ఆ వికెట్ మీద. ఎందుకంటే సీమర్స్ కి హెల్ప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా సీమర్ ఆడిపించారు, విచ్ వాజ్ ద రైట్ డిసిషన్. పాకిస్తాన్ తో కూడా వికెట్ అలానే ఉంటే మరొకసారి అదే టీమ్ తో సేమ్ టీమ్ తో వెళ్ళే అవకాశం ఉంది. నా ఒపీనియన్ అయితే అది. నువ్వేమంటావు ఆశిష్? మేబీ సేమ్ టీమ్ ఆర్ కుల్దీప్ యాదవ్ ఏమని తీసుకొస్తారు? ఫర్ షూర్ కొంచెమైనా సీమ్ అవుతుంటే సేమ్ టీమ్ తోటి వెళ్తే విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా మార్చొద్దు అంటారు, అన్లెస్ అండ్ అంటిల్ పిచ్ కండిషన్స్ బట్టి. సో ఇలాంటి పిచ్ ఉంటే, గ్రాస్ ఉంటే మనకు తెలిసిందే విహారీ అక్కడ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి. అదే వర్కౌట్ అయింది. బుమ్రా ఎలా అయితే వేస్తాడు, హార్దిక్ పాండ్యా కూడా ఇక్కడ 3 వికెట్స్ రావడం, సిరాజ్ కూడా ఒక వికెట్ వచ్చింది కాబట్టి అది ఇంకా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఎక్స్ప్రెస్ పేస్ కాన్ఫిడెన్స్ కొంచెం 4 క్విక్ బౌలర్స్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ వైజ్ అవన్నీ కూడా జబర్దస్త్. స్పేస్ కూడా చూస్తే మంచి ఉంటుంది, కానీ కొంచెం ఓడి పేస్ కూడా వస్తున్నారు కాబట్టి చూడాలి. బ్యాటిల్ బిట్వీన్ ద పేసర్స్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. 100%. అండ్ అక్సర్ ని ఆడిపించారు లాస్ట్ మ్యాచ్. అది గమనిస్తే కుల్దీప్ ని ఆడిపించలేదు, అక్సర్ ని ఆడిపించారు. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది కాబట్టి వర్కౌట్ అయింది. కొంచెం తక్కువ ఆపోజిషన్ తో ఆడినా కూడా, బట్ నెవర్దలెస్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కానీ, విరాట్ కోహ్లీ డెఫినెట్లీ పాకిస్తాన్ మ్యాచ్ కోసం డ్యూ పెట్టుకున్నాడు అలా. బట్ ఇండియా స్ట్రాంగ్ టీమ్ అనిపిస్తుంది, ఫేవరెట్స్ గా వెళ్తారు. పాకిస్తాన్ వరి ఏమంటావు ఆశిష్? నాకైతే బ్యాటింగ్ అనిపిస్తుంది. ఎట్లయితే బాబర్ స్లోగా స్టార్ట్ చేశాడు, రిజ్వాన్ స్కోర్ కొట్టలేదు, అలానే మిడిల్ ఆర్డర్ కూడా ఎక్సెప్ట్ షాదాబ్ ఒక్కడు 40 ఆట్ కొట్టాడు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవ్వడం. బ్యాటింగ్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ స్ట్రగుల్ అనిపిస్తుంది నాకు. చాలా డిపెండ్ అవుతారు అనిపిస్తుంది వెరీ ఆబ్వియస్లీ. బాబర్ అజమ్
అండ్ రిజ్వాన్ పైన. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్స్ కూడా చూస్తే వాళ్ళిద్దరు స్కోర్ చేసినప్పుడే అక్కడ పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది. సో వేరే ప్లేయర్స్ అందరూ కూడా స్టెప్ అప్ అవ్వాలి. 2 ప్లేయర్స్ మ్యాచెస్ గెలవలేరు. అండ్ బాబర్ కూడా కొంచెం అండర్ ప్రెషర్ ఆడినట్టు కూడా కనిపించింది, ఎందుకంటే వేరే ఎవరు కూడా ఎక్కువ పర్ఫార్మ్ చేస్తలేరు కదా. సో తను మొత్తం లాస్ట్ వరకు ఇనిషియేటివ్ తీసుకొని ఆడనికైతే ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ కాదు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి, మనకు తెలిసిందే T20 క్రికెట్ అంటే. సో అందరు కూడా స్టెప్ అప్ అవ్వాలి, మంచి స్కోర్ రావాలి అంటే ఎక్కువ డిపెండ్ అవ్వలేం T20 క్రికెట్ లో. సో మనం ఆర్సీబీ కూడా చూస్తాం, విరాట్ కోహ్లీ పైన ఎక్కువ డిపెండ్ అయినప్పుడు ఎక్కువ మ్యాచ్ గెలవలేదు. సో కలెక్టివ్ ఎఫర్ట్ కావాల్సిందే ఫర్ ష్యూర్ అనిపిస్తుంది. అండ్ అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్యారీ క్రిస్టన్ కోచ్ పాకిస్తాన్ కి. ఇంత ముందు ఇండియాకి 2011 లో కోచ్, విన్నింగ్ కోచ్ ఉండే. ఇప్పుడు ఒక ఓటమితో వస్తున్నారు, అతని మీద కూడా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. పాకిస్తాన్ టీం కోచ్ చేయడం అంత ఈజీగా, చాలా అన్ప్రెడిక్టబుల్ టీం. ఎప్పుడు ఎవరిని ఓడగొడతారో తెలియదు, ఎప్పుడు ఓడితో ఓడిపోతారో తెలియదు. ఇందాక కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చావు, ఆర్సీబీ అనొచ్చు, లేకపోతే పంజాబ్ కింగ్స్ అనొచ్చు, అలాంటి టీం పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అన్నప్పుడు ఎవరు కూడా అండర్ డాగ్స్ ఉండరు, ఎందుకంటే ఆ రోజు ఎవరు బెటర్ గా ఆడతారు వాళ్ళు గెలుస్తారు. కానీ వరల్డ్ కప్స్ లో మాత్రం ఎప్పుడు ఇండియా డామినేట్ చేసింది, అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరొకసారి? ఐ థింక్ ఇండియా కూడా లైట్ తీసుకోనికి అస్సలు కూడా లేదు, ఎందుకంటే ఈ అప్సెట్ తర్వాత, అప్సెట్ అనొచ్చలేదు నువ్వు అన్న తర్వాత నాకు కూడా కొంచెం డౌట్ వస్తుంది. యుఎస్ఏ అక్కడ గెలిచింది కాబట్టి, సో ఎనీ టీమ్ ని లైట్ తీసుకోనికి లేదు. కానీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఇదైతే వరల్డ్ కప్స్ లో ఎప్పుడూ చూస్తున్నాం మనం. షైన్ షా అఫ్రీది ద న్యూ బాల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాక్. ఎలా ఉంటది, ఓవర్ పై అవుతుంది ఈసారి? ఐ థింక్ రోహిత్ శర్మ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తాడు. విరాట్ కోహ్లీ కూడా చూసాము, లాస్ట్ మ్యాచ్ అవుట్ అయిన విధానం కూడా అటాక్ చేయడానికి అవుట్ అయ్యాడు. సో తను ఫార్ములా మార్చుకున్నాడు T20 క్రికెట్ లో. ఐపీఎల్ లో కూడా చూసాము, పవర్ ప్లే లో అటాక్ చేస్తున్నాడు. సో అది మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. షైన్ షా అఫ్రీది కానీ, మొహమ్మద్ ఆమిర్ కానీ, ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ ఎలా అయితే వేస్తారో న్యూ బాల్ తోటి. తర్వాత హరీష్ రాఫ్ ఉన్నాడు, నసీం షా, 4 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అండ్ ఆ పిచ్ లో అసిస్టెన్స్ ఉంటే మాత్రం ఇండియన్ బ్యాటర్స్ కి ఒక టెస్ట్ అయితే ఉంటది, 100% ఉంటది. బ్యాటిల్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటుందా, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ ఇండియన్ బ్యాటర్స్ వర్సెస్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఉంటుందా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆశీష్ ఈ మ్యాచ్ నుండి? ఐ థింక్ డామినేట్ చేయాలి. టీమ్ ఇండియా మనకు తెలుసు ఇన్ని ఇయర్స్ నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి అగేన్స్ట్ పాకిస్తాన్ టీం ఫుల్ ప్రెషర్ ఉంటది, వాళ్ళకు ఉంటది మైండ్ లో. ఇప్పటి వరకు వరల్డ్ కప్స్ లో అట్లా గెలవలేదు బై అగేన్స్ట్ ఇండియా అని వాళ్ళకైతే ఫస్ట్ ఎవర్ ప్రెషర్ ఉంటుంది. అన్డౌటెడ్లీ నువ్వు అంటున్నట్టు 4 జెన్యూన్ బిగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో ఇండియన్ టీమ్ లో కూడా మనకు తెలుసు మంచిగా ధైర్యంగా షాట్స్ కూడా ఆడుతూ ఉంటారు కాబట్టి. సో ఓపెనింగ్ లో కొంచెం ఆ న్యూ బాల్ అది ఒక్కటి షైన్ షా అఫ్రీది ఒక్క ఫస్ట్ ఓవర్ ఎప్పుడు కూడా వికెట్స్ పడడం చూస్తూ ఉంటాం కాబట్టి, అది శర్మ బిగ్గెస్ట్ గా కౌంటర్ అటాక్ చేస్తాడు, సక్సెస్ఫుల్ గా చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ రిషబ్ పంత్ నంబర్ 3 నీకు ఎట్లా అనిపించింది? నువ్వు ఏదైతే జబర్దస్త్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే అది ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఆడిపేట్లే కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ముగ్గురు. శివం దుబే ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, దాని తర్వాత జడేజా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు స్ప్లిట్ చేశారు కరెక్ట్ గా 3-5-7 అన్నట్టు. అట్లా స్ప్లిట్ చేయడం వల్ల లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. సో స్మార్ట్ మూవ్, వర్కౌట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు రిషబ్ పంత్, అదే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే తనకు ఫ్రీడమ్ కూడా ఉంటది. నంబర్ 3 వెళ్తే తెలుసు వెనకాల బ్యాటింగ్ ఉంది, ఆ ఫ్రీడమ్ తో ఆడగలుగుతాడు కాబట్టి సూపర్ మూవ్, అది వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం మాట్లాడితే, హిస్టరీ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్స్ లో నా బెస్ట్ మెమరీ అయితే 2007 వరల్డ్ కప్ లో ఫైనల్ ఎలా అయితే ఆ స్కూప్ షాట్ ఆడి మిస్బాహుల్లా అవుట్ అయ్యి వరల్డ్ కప్ వస్తుందో అది నా బెస్ట్ మెమరీ. మరి నీ బెస్ట్ మెమరీ ఏంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్? నాదైతే అన్డౌటెడ్లీ రీసెంట్లీ జరిగిన వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఎలా అయితే మ్యాచ్ గెలిపిస్తాడు, హరీష్ రాఫ్ కి ఏంది 150 km/h వేస్తా ఉంటాడు కన్సిస్టెంట్ గా, తనని ఇలా స్ట్రేట్ గా ఎలా 6 స్కోర్ చేస్తాడు ఫ్రమ్ నోవేర్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మ్యాచ్ ఇండియా గెలుస్తుందని. అక్కడ నుంచి విరాట్ కింగ్ కోహ్లీ ఎలా అయితే గెలిపించాడో అదైతే ఇంకా ఫ్రెష్ గా ఉంది నా మెమరీలో. సో ఇలాంటి లవ్లీ మూమెంట్స్ కూడా చూసినాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ వీక్ లింక్స్ గురించి మాట్లాడదాం. ఈ వీక్ లింక్స్ మనం చూస్తున్నావా విహారీ? ఐ థింక్ వీక్లింగ్స్ పాకిస్తాన్ వైపు ఎక్కువనే. బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళ వీక్లింగ్ ఆ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఒకవేళ బాబర్ ఆజం, రిజ్వాన్ అవుట్ అయితే త్వరగా, ఫకర్ జమాన్ ఉన్నాడు, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఉంది, షాదాబ్ కూడా డీసెంట్ గా ఆడుతున్నాడు. కానీ చూస్తే అక్కడ వీక్లింగ్ అనేది వాళ్ళ మిడిల్ ఆర్డర్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇండియన్ టీం విషయంలో వస్తే మాత్రం అన్ని వీక్లింగ్స్ అయితే నాకు ఎక్కువ కనపడట్లేదు. మేబీ శివం దుబే ఫామ్
ఒక కన్సర్న్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో కూడా అంత ఫామ్ లో లేకుంటే ఫస్ట్ మ్యాచ్ కూడా కొంచెం స్క్రాచీగా ఆడాడు. డెఫినెట్లీ బ్యాక్ అయితే చేస్తారు. తను ఫామ్ అందుకుంటే మాత్రం మొత్తం కంప్లీట్ గా కనిపిస్తుంది సైడ్. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లోకి వచ్చాడు, అది మర్చిపోద్దు ఫస్ట్ మ్యాచ్. అది ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎప్పుడైతే ఆడాడో, అండ్ బౌలింగ్ లో కూడా 3 వికెట్స్ తీసాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 40 ఏదైతే చేశాడో చాలా ఇంప్రెసివ్. సో హార్దిక్ పాండ్యా ఫామ్ లో వచ్చాడు, అది వర్రీ కాదు. శివం దూబే ఫామ్ ఒకటే ఒక చిన్న కన్సర్న్ అంతే. కరెక్ట్. స్పిన్నర్స్ వచ్చినప్పుడు సిక్సర్ల దూబే మనం ఎలా అయితే పేరు పెట్టామో అలా 6 స్కోర్ చేసిందంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది టీమిండియాకి. సో ఆల్ ఇన్ ఆల్ అని అయితే మాట్లాడేసుకున్నాం. కానీ విన్ ద టాస్ ఎనీ ఏమంటారు బౌలింగ్, ఎందుకంటే ఒకవేళ వికెట్ అలానే ఉంటే బౌలింగ్ చేసి దాని తర్వాత చేజ్ చేయడం. బట్ మార్నింగ్ స్టార్ట్ కూడా కాబట్టి యుఎస్ఏ లో కొంచెం అసిస్టెన్స్ ఉంటది ఇనిషియల్ గా. సో ఫస్ట్ బౌలింగ్ వేసి దాని తర్వాత చేజ్ చేస్తే బెటర్ గా ఉంటది. నువ్వేమంటావు? యా అబ్సల్యూట్లీ. ఎందుకంటే మార్నింగ్ మ్యాచ్ అంటే నాకు తెలుసు కొంచెం మాయిశ్చర్ కూడా ఉంటది. అండ్ బుమ్రా ఉన్న ఫామ్ లో, హార్దిక్ పాండ్యా, సిరాజ్ మియా వీళ్ళందరూ కూడా హర్షదీప్ కూడా చాలా బాగా చేశాడు. యా తన కూడా తన గురించి కూడా మాట్లాడాలి. మంచిగా తనే కదా మొత్తం టోన్ సెట్ చేసింది లాస్ట్ లో. బోత్ మూవ్ కూడా చేస్తున్నాడు. కావాలంటే దూబే బాబాయ్ కూడా ఉన్నాడు కదా, తను కూడా వచ్చి కూడా చేస్తాడు కాబట్టి. సో ఇది ఐ థింక్ ఇండియానే మొత్తం హాట్ ఫేవరెట్స్ లెక్క అగేన్స్ట్ పాకిస్తాన్. ఏంది మనం కూడా అంతే ఇక మీరు కూడా కమెంట్ చేయండి. మరి ఏ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది? ఇండియా గెలుస్తుందా? పాకిస్తాన్ కి ఏమైనా కంబ్యాక్ వచ్చే అవకాశం ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడొచ్చు మనం 9th రోజు. అండ్ ఇండియా పాకిస్తాన్ అంటే ఎప్పుడైనా మౌత్ వాటరింగ్ ఉంటది కదా. కరెక్ట్. 9th రోజు రెడీగా అయిపోండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ విల్ బి బ్యాక్ షార్ట్లీ.